ఇమ్ము తర్వాత సరే ఫస్ట్ ఇమ్ము తీసేయాలి ఇప్పుడు కాదు స్టార్ట్ అవ్వకముందు. ఎందుకంటే లేదు నాకు మీరేం చెప్పారు ఈ మాన్యువల్ కి సపోర్ట్ చేస్తా చెప్పారు. సెకండ్ రౌండ్ ఇమ్ము సెకండ్ రౌండ్ వచ్చినాక ఎప్పుడైతే పీకే రీతుని తీసేసాడో సారీ పీకే కళ్యాణ్ తీసేసాడో నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సపోర్ట్ చేసే క్యాండిడేట్ ని తీసేశాడు కాబట్టి నేను రీతుని తీసేస్తాను కాగా రీతుని తీసేయాలి. ఎందుకంటే వాడు తీసేశాడు కాబట్టి నేను రీతుని తీసేస్తానని ఫిక్స్ అయిపోయాను. అదే చెప్పాను మీ అందరూ. వీడికి సారీ ఎవరు ఇల్లు దగ్గరికి వెళ్ళి రామ దగ్గర ఇద్దరు తీని రీతునే తీస్తాను వాడు తీసేశాడు కదా అనే ఉద్దేశంతో. కానీ స్టేజ్ ఎక్కేటప్పుడు ముగ్గురిని చూస్తాను. ముగ్గురు కష్టపడే 3 days నుంచి నేను చెప్పింది అక్కడ సేమ్. బట్ నాకేమనిపించింది అంటే లాస్ట్ టైమే నేను కెప్టెన్సీ కంటెండర్ అదే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నేను ఇమ్ముకి కెప్టెన్సీ చేశాను. బట్ ఆయన మీకోసం సాక్రిఫైస్ చేశాను. బట్ నేను ఆల్రెడీ ఇమ్ముకి హెల్ప్ చేసి కెప్టెన్సీ నేనే చేశా. అలాంటప్పుడు మీతో ఇద్దరికి అన్ఫేర్ జరిగినట్టే కదా మళ్ళీ ఇమ్ముకి చేసేసా. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు బెల్ కొట్టే ముందు మీరు మాకు అవును అదే చెప్పాను. మీరు చెప్పారు మీరు ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తారు రీతుని తీసేస్తారు. నేను మీకే కాదు అందరికీ అదే చెప్పా. సో కాబట్టి నేను రైట్ లో నించుకున్నా ఫ్లోరా లెఫ్ట్ లో నించుకున్నది మేము మీకు నమ్మాం. మీరు మమ్మల్ని నమ్మినా సరే నేను అదే చెప్పాను. నేను ఇమ్ముకు కూడా అదే చెప్పా. అక్కడ ఖచ్చితంగా మీరు ఎవరున్నా సరే బెల్ కొట్టేది నేనే నాకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చునే మీరు వెళ్ళు. మీరు కూడా ఏదో ఇది చేయలేదు కదా నార్మల్ మధ్యలోనే లేదు. నేను ఇక్కడ కంప్లీట్లీ ఇక్కడ బ్లాక్ చేశాను తను అక్కడ బ్లాక్ చేశాను. నేను బర్నీ అన్నకి రానివ్వలేదు. బ్లాక్ చేయకూడదు అసలు. అంటే నేను సరదాగా మాట్లాడుతున్నా. ఓన్లీ ద స్పీడ్ వి టాక్డ్ అబౌట్ ఇట్ రైట్. నేను మాట్లాడుతున్నాను బర్నీ అన్నతో బెల్ వచ్చింది కావాలి మాట్లాడుతున్నాను. లేదురా నా ఒకటే ఇంటెన్షన్. నేను ఎందుకు బర్నీ అన్నకి ఇటో అటో ఎటో వితౌట్ డూయింగ్ ఫౌల్ ఆపానంటే బికాస్ నువ్వు పోయేసి ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తావని. నేను స్టేజ్ ఎక్కాక నా డెసిషన్ ఎందుకు అక్కడ మార్చుకుని ఇమాన్యుల్ కూడా ఇమాన్యుల్ ఫైట్ చేయని చెప్పా. నేను మొత్తం అంతా అయితే నాకు చెప్పుకుంటూ అది నువ్వు ఇమాన్యుల్ కి చెప్పావు ఫైట్ చేయండి. ఇప్పుడు నాకు ఫ్లోరాకి నువ్వు మాట ఇచ్చిపోయావు. నువ్వు ఇమ్ముకి సపోర్ట్ మాట ఇచ్చిపోలే. నేనేమన్నానంటే రితు తీసేస్తానని మీకు కాదు అసలు వాళ్ళతో చెప్పా. బట్ ఎందుకు చెప్పా వాడి మీద కోపంతో చెప్పా రితు మీద కోపంతో కాదు. బట్ అక్కడికి వెళ్ళి లేదు మా అది నీ స్ట్రాటజీ. సరే నా స్ట్రాటజీ అర్థమైంది. He's doing all up to there's no end. She did what she yeah. With what she says also what happened. మళ్ళీ ఏడుస్తున్నావా కళ్యాణ్? కళ్యాణ్ మళ్ళీ ఏడుస్తున్నావా? No. My monitor strong boy. నాకే చెప్పొచ్చు కదా అని చెప్పి వీడికంటే వాడు అక్కడి నుంచి ఏంటి ఇదంటావు అదంటావు అని మొదలు పెట్టాడు. నా గురించి నాకే చెప్పొచ్చు కదా. ఒక్క నిమిషం నా ప్లేస్ లో నువ్వు ఉన్నారా? పవన్ ప్లేస్ లో నేను ఉన్నాను ప్లేస్ లో. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ గా నువ్వు ఉన్నావు. కెప్టెన్సీ కంటెండర్ లో నువ్వు ఉన్నావు. పవన్ గారు ఉన్నారు. మీరిద్దరు సంజన గారు బర్నీ గారు ఉన్నారు. నేను వచ్చి నాకు ఎవరు ఇంపార్టెంట్ నాకు తర్వాత కదా. నేను వచ్చి నువ్వు నాకు క్లోజే కదా మామూలుగా అవునా కదా. నేను తీసేస్తే నీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి? అక్కడ రన్ చేసే దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? నీకు అర్థం కావట్లేదురా. ఇక్కడ నాకు బర్నీ గారు నాకు క్లోజా కాదు కదా. ఒరే ఇక్కడ క్లోజ్ కాదు కదరా. ఇక్కడ వీళ్ళిద్దరు ఆడే గేమ్ కదరా అది. అక్కడ మనమేం చేస్తున్నాం? వీళ్ళిద్దరు ఆడే గేమ్ గా. నువ్వా కూర్చోదా? నువ్వు ఇక్కడ కూర్చో ఒకసారి. క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయరా? కళ్యాణ్ గేమ్ లాగా ఆడారు. ఏది గేమ్? నిజంగా గేమ్ కదా. ఒక నిమిషం. మేమిద్దరమా మీరిద్దరా? డెసిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? దాని చేతిలో నా చేతిలో కాదురా. నువ్వు ఉన్నావురా. నువ్వు నార్మల్ గా ఆడుతున్నావు. ఒరే నాకు ఒక నిమిషం శ్రీజ నాకు అంతగా లేకపోయి ఉంటే కళ్యాణ్ నేను పోయి కి పెట్టడం కష్టం బికాస్ అది రూల్ ఉంది. క్యాప్టెన్ పర్సనల్ ఎగ్స్ కదండి అవి. ఆడుతున్నప్పుడు ఇంకా ఫుడ్ లేదు. ఒక్క నిమిషం. సో యూ మీన్ టు సే లెట్ మీ గెట్ అ కన్ఫర్మేషన్. అట్లీస్ట్ నాకు చెప్పండి ఏం నడుస్తుందని. అట్లీస్ట్ లెట్ ఇట్ బి మై నాలెడ్జ్.
మనం పోయిన లేదండి, ఒక పని చేయండి, థర్స్డే ఒక రోజు టెనెంట్స్ కి పెట్టాలని అనుకున్నారు కదా, అది కాకుండా వేరే ఏ రోజు పెట్టకూడదు అన్నారు కదా. లేదు, ఒక్క సెకండ్ ఒక నిమిషమా. సో ఇప్పుడు 1 మీల్ పెట్టిస్తారు టెనెంట్స్ అంటున్నారు కదా. నేను చెప్పలేదు.